ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారమ్మా? మీ అందరూ కూడా బాగున్నారని, ఈ పరిచర్యలు మీకు ఎంతగానో సహకరిస్తున్నాయని, మీరు చెబుతున్నటువంటి వాక్యము చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది, మనుషులను మెప్పించే విధంగా కాకుండా నేటి కాలములో కావలసిన మాటలు మీరు మాట్లాడుతున్నారు అని మీరు అందిస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, స్పందనను బట్టి నేను ప్రభునామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను పిల్లారా. అవును, మనుషులను మెప్పించడం నా ఉద్దేశం కాదు, మనుషులు మెచ్చుకోవడం కాదు, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి నిన్నైనా నన్నైనా మెచ్చుకోవాల్సింది ప్రభువే. ప్రభువు మెచ్చుకుంటే మనకి ఆశీర్వాదం. రేపొద్దున్న మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు చేత మెప్పు పొందాలి, ప్రభు చేత బహుమానం పొందాలి, బలా నమ్మకమైన దాసుడా అని పిలిపించుకోవాలి. కాబట్టి ఈ బోధలో ఏమాత్రం రాజీ ఉండదు, మనుషులు మెప్పించేలాగా నా బోధలు ఉండవు ప్రియులారా. ఎప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తాను. కలిపి చెరిపే బోధలు చేయడం నాకు రాదు, నాకు చేత కాదు. మంచిది ప్రియులారా, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మీ వద్దకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది, అది భయంకరంగా వ్యాపిస్తూ ఉంది. ఈ పరిస్థితులలో మరి దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఈ మాస్కులు పెట్టుకున్నా వచ్చేస్తుంది, శానిటైజర్ వాడుతున్నా వచ్చేస్తున్నాయి, వ్యాక్సిన్ వేసుకున్నా కొంతమందికి కరోనా వస్తుంది, వ్యాక్సిన్ వేసుకున్న వారికి కొంతమంది పిల్లారా కరోనా బారిన పడుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు. ఈ నేటి కాల పరిస్థితులను బట్టి మనల్ని కాపాడేది ఎవరు? ఏ విషయంలోనైనా ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి, ఎలాగుండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే అంశాల మీద ఇలారా మిమ్మల్ని ధైర్యపరచడానికి, అలాగే మీ కష్టాలలో, మీ సమస్యలలో, మీ శ్రమలలో, మీ ఇబ్బందులలో శత్రువుల చేత మీరు తరమబడుతున్నప్పుడు ఆ పరిస్థితి నుండి మీరు రక్షించబడాలంటే మీరు ఏమి చేయాలి అనే విషయాలు ప్రియులారా వాక్యానుసారంగా మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మంచి బోధకుడా, వాక్యమై ఉన్న దేవా, ఈరోజు కూడా ప్రభువా అనేక లక్షల మంది నాయన ఈ వాక్యం వినుచుండగా ఎవరు నాయన ఏ మాట కోసం ఆశతో ఎదురు చూస్తున్నారో, ఏ జీవితానికి ఏ మాటలు అవసరమో నువ్వు తెలుసుకున్న దేవుడవు, తెలిసిన దేవుడవు ప్రభువా. ఆ మాటలే నా నోట మీరు ఉంచండి, నీ ఆత్మతో నేను అభిషేకించండి. నిన్ను తగ్గాలి, మీరు ఎచ్చాలి నాయన. అయ్యా, వాక్యపు వెలుగులో మీరు ప్రత్యక్షం అవ్వాలి, నేను మరుగవ్వాలి. తండ్రి, నీవే ప్రత్యక్షమై నీ బిడ్డలను దర్శించుమని, ఈ వాక్యం ద్వారా కొంతమందినైనా రక్షించుమని, ఆత్మీయంగా బలపరచుమని, ధైర్యపరచుమని, నన్ను కూడా బలమైన పాత్రగా వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, నా దాగుచోటు నీవే. ఏమిటి దాగుచోటు? ఎవరు చెప్పారు ఈ మాట అని మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఈ మాట పలుకుతున్నాడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి ఇదిగో, లేక శ్రమలలో నుండి రక్షించేవాడు నీవే, లేక నీవు నన్ను రక్షిస్తావు, రక్షించెదవు అనే మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటి దావీదుకు వచ్చిన కష్టము, ఏంటి దావీదుకు వచ్చిన సమస్య అంటే ప్రియులారా, దావీదు తరమబడుచున్నాడు. తరుముతున్నవాడు శత్రువు, బలవంతుడు,
ఇదిగో దావీదు తరమబడుచున్నప్పుడు దావీదు అన్న దగ్గరికో లేక నాన్న దగ్గరికో లేక బంధువుల దగ్గరికో వెళ్ళి తలదాచుకోలేదు. ఎవరిని దాగుచోటుగా చేసుకున్నాడంటే దేవుడిని ఆశ్రయించి దేవుడినే దాగుచోటుగా చేసుకున్నాడు. ఈ దాగుచోటు వల్ల ఉపయోగం ఏమిటి? ఈ దాగుచోటు అంత ధైర్యాన్ని ఇస్తుందా? దాగుచోటు రక్షణ ఇస్తుందా అంటే మీకు అర్థమవడానికి బైబిల్లో నుంచి ఇంకొక మాట చదివి నేను వాక్యం చెప్తాను పిల్లారా. సామెతల గ్రంథము 30 అధ్యాయము చూస్తే, చిన్న కుందేళ్ళు బలములేని జీవులైనను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ప్రియులారా, నాదైన శైలిలో ఒక వ్యాఖ్యానం ఇక్కడ మీకు చెబుతాను. అడవిలో క్రూర మృగాలు జీవిస్తూ ఉంటాయి. పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు ఇటువంటి జీవులు జీవిస్తూ ఉంటాయి. విష సర్పాలు ఉంటాయి. వీటితో పాటు అరణ్యములో చిన్న కుందేళ్ళు కూడా, బలము లేని చిన్న జీవులైన కుందేళ్ళు కూడా నివసిస్తూ ఉన్నాయి. ఈ కుందేళ్ళు చెంగున ఎగురుకుంటూ తిరుగుతున్నాయి అడవుల్లో. ఒక చిన్న కుందేలు పిల్లారా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుండగా ఆ ప్రాంతంలో కొదమసింహం ఎదురైంది. కొదమసింహం ఎదురైంది పిల్లారా. కొదమసింహము పెద్ద జీవి, కుందేలు చిన్న జీవి. ఇప్పుడు రెండింటిలో ఏ జీవి బలమైనది? కొదమసింహమే బలమైనది, కుందేలు చిన్నది. ఇప్పుడు ఎవరు నెగ్గుతారు? ఎవరు చంపుతారు? ఎవరు గాయపరుస్తారంటే సింహమే. ఎవరు నష్టపోతారు? ఎవరు గాయాలు పొందుకుంటారు? ఎవరు చచ్చిపోతారంటే కుందేలే. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కుందేలు ఈ కొదమసింహం నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. పలాయనం చిత్తగించి పిల్లారా పారిపోతుండగా కొదమసింహం ఇంకా కోపముతో రగిలిపోతూ గాండ్రిస్తూ గర్జిస్తూ తరుముతుందండి. ఇప్పుడు కుందేలు ముందు వెళుతుంది, సింహము వెనకాల తరుముతుంది. ఇప్పుడు ప్రియులారా ఏమాత్రము కూడా ఎదురాడే పోరాడే శక్తి కుందేలుకు లేదు. ఓ పక్కన లోపల భయము, ఓ పక్కన ఆందోళన, చావు భయముతో, కంగారుతో, ఆందోళనతో, పిరికితనముతో పరిగెడుతూ ఒక చోటకు వచ్చినప్పటికీ కుందేలు ఆగిపోయింది. ఏంటా అని చూస్తే అక్కడ పేటు బీటలు, ఒక బద్దలైన కొండ మధ్యటువంటి చిన్న సందు అన్నమాట. ఒక కొండ పగిలిపోయి చిన్న సందు ఏర్పడితే ఆ చిన్ని సందులో, లేదా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే పోనీ రెండు చిన్న కొండల మధ్య చిన్న సందు ఒకటి ఉంటే ఆ సందులో ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోయిందండి. ఈ లోపు సింహం తరుముకుంటూ ఈ కొండ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు బయట సింహం ఉంది, లోపల కుందేలు ఉంది. అప్పుడు దాకా పిరికితనముతో వణుకుతో భయపడిపోతున్న కుందేలు ఇప్పుడు చాలా ధైర్యంగా నించుందండి. ఎక్కిరేస్తుంది సింహాన్ని. సింహాన్ని చూసి ఏడ్చిన కుందేలు, పారిపోయిన కుందేలు, దడబడిపోయిన కుందేలు నవ్వుతుంది, కనురెప్పలు ఎగరేస్తుంది. ఏమే కుందేలా, ఏమిటి నీ ధైర్యం? ఎక్కడది నీకు ధైర్యం? నీ కళ్ళ ముందున్న జంతువేంటో నీకు తెలుసా? అది కొదమసింహము, అడవికి రాజు. దానికి చిక్కితే నువ్వు ఫ్రై అయిపోతావు. ముక్కల కింద కొరికి నవ్వులేస్తుంది, అమాంతంగా మింగేస్తుంది కదా. ఏమిటే నీ ధైర్యం? దానికి నీకు బయట ఎంత ఉంది తేడా? మహా అయితే అడుగు దూరమే కదా, కొంచెము దూరమే కదా. ఏమిటే ధైర్యమా నీ కుందేలా అంటే, కుందేలు ఏం చెప్తుంది తెలుసా? నేనున్నటువంటి దాగుచోటు అటువంటిది, నేను చేరుకున్న ఆశ్రయ స్థలం అటువంటిది. ఎందుకు తెలుసా? ఆ చిన్న ఖాళీ ప్రదేశంలో సింహము ప్రవేశించలేదు. ఆ సింహము ప్రవేశించలేదు, రాలేదు. కాబట్టి ఈ సింహము నన్ను ఏమీ చేయలేదు. ఈ శత్రువు ఎంత బలవంతుడైనా, నన్ను తరుముతున్నవాడు ఎంత బలవంతుడైనా, రాజైనా, అడవికి రాజైనా, వీడు నన్ను ఏమీ చేయలేడని నువ్వేం చేయలేవే సింహమా అన్నట్టుగా
ఏండి అది పోజులు ఇస్తుంది, వెక్కిరిస్తుంది, నవ్వుతుంది, పిరికిపోయింది, వణుకుపోయింది, ధైర్యం వచ్చేసింది. ఒకవేళ సింహం ఎంత ప్రయత్నించినా అందులోకి వెళ్ళలేదు. వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే తలపగలి ఇది చావడం తప్ప కుందేలకి ఏమీ కాదు. వీళ్ళారా ఎంత గొప్ప ధైర్యాన్నిచ్చింది ఆ స్థలం, ఆ దాగుచోటు, ఆ ఆశ్రయ స్థలం, ఆ ఆశ్రయపురం ఎంత గొప్ప ధైర్యాన్నిచ్చింది, ప్రాణాలను రక్షించింది. కుందేలుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, కాపుదల ఇచ్చింది. అలాగే దావీదును తరుముతున్నవాడు రాజే. రాజు దగ్గర లక్షల కొద్ది సైన్యం ఉంది, గుర్రాలున్నాయి, రౌతులున్నాయి, రథాలున్నాయి, ఈటెలున్నాయి, బళ్ళాలున్నాయి, బాణాలున్నాయి. అయినప్పుడు పిల్లారా ఇటువంటి సమయంలో తండ్రి ఇంటికి వెళ్ళి తలదాచుకోకుండా, అన్నలారా మీరు నన్ను కాయండి అని, అన్నలను దేహి అని అడగకుండా, ఆ రాజు నుంచి తండ్రి తప్పించలేడు, అన్నలు తప్పించలేడు, పైగా అన్నలు అక్కడే పనిచేస్తున్నారు. బంధువుల్ని ఆశ్రయించకుండా, ఎవరి దగ్గర తలదాచుకోకుండా దేవుడితో మాట్లాడుతున్నాడు. నా దాగుచోటు నీవే, నన్ను రక్షించే సమర్థుడవు నీవే, నువ్వు నన్ను రక్షించగలవు, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం చేసే డాక్టర్లు కూడా చనిపోతున్నారు, అధికారులు చనిపోతున్నారు, కోటీశ్వర్లు చనిపోతున్నారు. వారి దగ్గర డబ్బున్నా ఆ డబ్బు ఆ కరోనా సంక్రమించకుండా రక్షించలేకపోతుంది. వారు తెలివైన వాళ్ళైనా వారి జ్ఞానము వారిని తప్పించలేకపోతుంది. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పటికీ కరోనాతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇటువంటి సమయంలో నిన్ను రక్షించేది ఎవరు, నిన్ను కాపాడగలిగేది ఎవరు ఆలోచించు. దావీదు భక్తుడిని శత్రువు తరుముతున్నప్పుడు దేవుణ్ణి దాగుచోటుగా చేసుకున్నాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను వ్యాధులు తరుముతున్నాయో, సమస్యలు తరుముతున్నాయో, లేదా నిన్ను శత్రువులు తరుముతున్నారో, లేక నిన్ను బాధించేవారు, నిన్ను తరిమేవారు, నిన్ను గాయపరిచేవారు, నీకు నష్టం కలుగజేసేవారు నీకంటే బలవంతులేమో, ఇంకా ఏ దారిని కనబడడం లేదేమో, దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? ఒక్కసారి వాక్యం వినిబిడా, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను తరుముతున్నవాడు ఎంత పెద్ద శత్రువైనా కావచ్చు, ఎంత భయంకరమైన జనాంగమైనా కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, ఆ సమస్యల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి తప్పించగల దేవాతి దేవుడు యేసు ప్రభు. ఇదిగో, కోడి తన పిల్లల్ని రెక్కల కింద భద్రపరుస్తూ ఉంటుంది. కోడి పిల్లలు నాకు పొడుచుకోవడం వచ్చింది, నాకు నడవడం వచ్చింది, పరిగెత్తడం వచ్చింది, నాకు తినడం వచ్చిందని రెక్కల కింద నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక పిల్ల అటు, ఒక పిల్ల ఇటు, ఒక పిల్ల అటు అలా తిరుగుతున్నాయి అనుకోండి. ఈలోపు గెద్దగారు, శత్రువు గారు వచ్చారనుకోండి, ఏమవుతుంది? తల్లి కాపాడగలుగుతుందా? కాపాడలేదు. అదే ఆ పిల్లలు తల్లి యొక్క రెక్కల కింద ఉండి తల్లి సమక్షంలోని ఆహారం తింటూ తల్లి సమక్షంలోని పెరుగుతూ ఉంటే శత్రువు వచ్చినప్పుడు వెంటనే తన రెక్కలను ఆవరించి కప్పుతుంది. శత్రువుకి దొరకకుండా కప్పుతుంది, పిల్లారా, కప్పుతుంది. అలాగే నువ్వు జ్ఞానవంతుడివైనా, నువ్వు బలవంతుడివైనా, నువ్వు తెలివైన వాడివైనా, నీ దగ్గర ఏమున్నా నువ్వు యేసయ్య రెక్కల కింద ఉంటేనే నీకు సురక్షితంగా ఉంటావు. ఏం పర్లేదండి, మా దగ్గర బోల్ డబ్బు ఉంది, నేను మేధావిని, నేను జ్ఞానిని, లేకపోతే నాకు 6 ప్యాక్ జిమ్ బాడీ, ఇటువంటి మాటలు చెప్పి నువ్వు మోసం చేసుకుంటే నిన్ను ఎవడు తప్పించలేడు, నిన్ను ఎవడు కాపాడలేడు. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను తరుముతున్నటువంటి దేని నుంచి అయినా సంరక్షించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఇదిగో, కుందేలు పేటు బేటలను ఆశ్రయించింది, బండ సందులను ఆశ్రయించింది. ఆ బండ క్రీస్తే. ప్రియులారా, ఆ బండ సందులు, పేటు సందులు అంటే ఆయన గాయాలు, బండ అయిన శరీరం గాయాలు, ఆయన గాయాల్ని, ఆయన రెక్కల్ని, ఆయన్ని నువ్వు ఆశ్రయించగలిగితే ఇదిగో నీకు భద్రత ఉంది, నీకు క్షేమం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరైతే యేసు రెక్కల కింద ఉంటారో, ఆయన రెక్కల కిందకు చేరతారో
వారిని తన కృపా బాహువుల చేత కప్పుతాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు, భద్రపరుస్తాడు. ఏండి సకల ఆశీర్వాదములు మనకిస్తాడు. పిల్లారా, నువ్వు అనుకుంటున్నావు అలా కాదండి, నన్ను తరిమేది కరోనా కాదండి, నన్ను శత్రువులు తరుముతున్నారండి, మరణ భయంతో ఉన్నామండి అంటావా? మీకు ఇంకొక చిన్న మాట చెప్తాను బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసినప్పుడు వారు వెళ్ళిపోతూ ఉండగా ఫరో 600 ఇనపరథములతో ఏం చేస్తాడంటే వీళ్ళని తరుముతుంటాడు. వీళ్ళు పారిపోతూ ఉంటాడు, శత్రువు తరుముతూ ఉంటాడు. వీళ్ళు పారిపోతూ ఉంటారు, శత్రువు తరుముతూ ఉంటారు. ఒకనొక ప్రాంతం వచ్చినప్పటికీ ఈ పక్కన పర్వతాలు, ఈ పక్కన పర్వతాలు, వెనకాల శత్రువు తరుముతున్నాడు. అయినా కానీ ఓపు తెచ్చుకుని పారిపోతుంటే ముందు ఎర్ర సముద్రం ఎదురైంది. ఇప్పుడు నలుదిక్కులా దారి లేకుండా పోయింది. ముందుకెడితేనేమో సముద్రం ఉంది, ప్రక్కనేమో పర్వతాలు ఆవరించేస్తున్నాయి, ఛాన్స్ లేదు. వెనక్కి వెళ్తేనేమో శత్రువు చేతులు చచ్చిపోతాం. అంటే ఈరోజు మా శవాలు ఇక్కడ రాలిపోతాయి, మా మరణము తథ్యమని వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏంటంటే గొణుగుడు మొదలెట్టేసి మోషే మీద తిరగబడిపోయారు. ఈ ప్రపంచంలో తేలికగా తింగరగా దొరికేది ఎవరు? సేవకుడే కదా. ప్రియులారా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని బయటకు తీసుకురా అని ప్రార్థన చేసింది ఎవరు? ఇశ్రాయేలే కదా. విడిపించిన తర్వాత ఇప్పుడు సమస్య ఎదురైందని, శత్రువు చేత తరమబడుతున్నావని సేవకుడి మీద తిరగబడతావా? యాజకుడి మీద తిరగబడతావా? ఎంత తప్పు, ఎంత పొరపాటు. ఈ వాక్యం వెంటనే మీలో కూడా ఎవరైనా సేవకుడి మీద తిరగబాటు చేస్తున్నారా? సేవకుని ఏడిపిస్తున్నారా? సేవకుని భయపెడుతున్నారా? ఒక మాట చెప్పండి, సేవకుడికి మీరు భయపడుతున్నారా లేదా మీకు సేవకుడు భయపడుతున్నారా? నేటి సంఘాలు సేవకుడిని భయపెడుతున్నాయి, పాస్టర్ గారిని భయపెడుతున్నారు. ఏమనంటే మాకు వ్యతిరేకమైన బోధలు చేస్తే, మమ్మల్ని గద్దిస్తే, మమ్మల్ని హెచ్చరిస్తే, మేము అనుకున్నట్టు చేయకపోతే, మా మాట ప్రకారం నడవకపోతే మేము సంఘం మారిపోతాం, మందిరాన్ని మార్చేస్తాం అని బ్లాక్మెయిల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లనే భయపెడుతున్నారు. లేదా కొంతమంది పబ్లిక్గా భయపెట్టకపోయినా సంఘంలో పిల్లలు అల్లరి చేస్తున్నారనుకోండి, పిల్లల్ని గద్దించారనుకోండి, వారి తల్లిదండ్రులు గొణుక్కుంటూ ఉంటారు. మా పిల్లల్ని గద్దించాడు, శిక్షించాడు, లేకపోతే తిట్టాడు, కోపడ్డారని. నీ ఆత్మీయ తండ్రికి ఆ మాత్రం అధికారం లేదా? నీ పిల్లలు అల్లరి చేస్తే గద్దించే అధికారం లేదా? నీ ఆత్మీయ తండ్రి, మీ పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయడానికేనా, మీరు చెప్పినట్టు చేయడానికేనా ఉన్నది? అయ్యో, నాయకత్వానికి లోబడతలేదా? జాగ్రత్త. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరో బాగుపడరు, సణిగిన వాళ్ళకి శాపం. ఇశ్రాయేలు ప్రజలు మాటికి సణిగేవారు పిల్లారా. ఇక్కడ సంఘంలో కూడా చాలామంది సంఘంలోకి వస్తారు, సేవకుడి మీద సణుగుతూ ఉంటారు. మాకు ముక్కలు ఎక్కలేదు, సాంబార్ ఇంటికి ఇవ్వలేదు, లేకపోతే అది లేదు ఇది లేదని ఏదో ఒక భోజనం కాడో, బహుమానాల కాడో, పండగల కాడో, పబ్బాల కాడో ఏదో ఒక విషయంలో సణుగుతూ ఉంటారు. సైతానుగాడు, నువ్వు సైతాన్ ఆత్మతో ఉన్నావు, అందుకే సణుగుతున్నావు. నువ్వు దేవుని ఆత్మ అంటే విధేయత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, సమ్మతి గల మనసు ఉంటుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, శత్రువుని బట్టి మోషే మీద సణుగుతున్నారు, మోషే మీద గొణుగుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ సమయంలో దేవుడి వైపు చూడడం అనేసి అన్నీ చేస్తున్నారు వీళ్ళు. కానీ మోషే అయితే దేవుడి వైపు చూశాడు, దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. సముద్రం మీద చాపగాని ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఈ ప్రపంచంలో తాపీ మేస్తులు ఇటుకలతో, రాళ్లతో గోడలు కడతాం విన్నాము, కానీ ఇదిగో నీళ్లతో గోడ కట్టిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడే. ఎర్ర సముద్రంలో నీళ్లు 2 పాయలుగా ఐస్ మాదిరిగా మారిపోయినాయి. ఈ పక్క ఒక గోడ, ఈ పక్క ఒక గోడ, మధ్యలో ఆరిన నేల. అంతే, సాగిపోతున్నారు వాళ్ళు. ఏ దారి లేని చోట కూడా దేవుడు దారి చూపించాడు. చూసారా, నీకు ఏ దారి లేదేమో, అన్ని దారులు మూసుకుపోయాయేమో, నువ్వు నమ్ము, దేవుడు నీకు దారి చూపిస్తాడు. ఏ దారి లేదనుకుంటున్నావు, నువ్వు పైకి ఒకసారి చూడు, ఈ దారులన్నీ మూసుకుపోయినా మనకు ఒక దిక్కుంది. నలుదిక్కుల నుంచి మనకు సహాయం రాకపోయినా మనకు ఒక సహాయం వచ్చి ఒక దిక్కుంది. మొర్దెకై అంటాడు ఎస్తేరుతో,
ఎస్తేర్, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుండి యెహోవా సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. నిజమే, నీకు సహాయం చేయవలసిన వారు ఇప్పుడు మౌనం అయిపోయారా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ నమ్ముకున్న వారు, నీకు మాట ఇచ్చిన వారు అందరూ మాట తప్పారా? అందరూ నిన్ను దూరపరుచుకున్నారా? నిన్ను గాయపరుస్తున్నారా? అందరూ పిడికిలు బిగించేసి ఎవరు సహాయం చేయట్లేదా? నీ అన్నవారే నీకు శత్రువులు అయ్యారా? నీ పొట్ట మీద కొట్టారా? నీ బ్రతుకు తెరువు మీద కొట్టారా? భయపడకు ప్రియ సహోదరి సహోదరుడా. ఏ దిక్కు నుంచి నీకు సహాయం రాకపోయినా ఇదిగో నీకు సహాయం వచ్చే ఇది ఒక దిక్కు ఉంది. నువ్వు పైకి చూడు, ఆకాశం మందు నా దేవుడు ఉన్నాడు, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, పక్కన పర్వతాలు ఉన్నప్పుడు, వెనకాల శత్రువు తరుముతున్నప్పుడు, ఏ దారి లేనప్పుడు మోషే దేనివైపు చూస్తే ఒక దారి ఏర్పరిచాడు. అసాధ్యమైనటువంటి ఆ సందర్భంలో కూడా ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకెళ్ళిపోయాడు. ఇప్పుడు విషయానికి వద్దాం ప్రియులారా. ఇప్పుడు ఇది ఎర్ర సముద్రం అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ప్రజలు ప్రయాణం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉన్నారు, వెనకాల శత్రువులు తరుముతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ సముద్రం మధ్యకి వచ్చారండి. సముద్రం మధ్యకి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నటువంటి ఐగుప్తు రాజు ఫరో సైన్యము, ఇశ్రాయేలును తరుముతున్నటువంటి ఫరో సైన్యము సముద్రం ఎంట్రన్స్లోకి వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్య భాగానికి వెళ్ళారు. తరమబడుతున్న ఫరో సైన్యమేమో ఇదిగో సముద్రం ఎంట్రన్స్లో ఉంది, పారిపోతున్న ఇశ్రాయేలు సైన్యమేమో సముద్రం మధ్య భాగం ఉంది. ఇప్పుడు ఆరిన బాట కనపడుతుంది, ఆరిన దారి కనపడుతుంది ప్రియులారా. ఈ సమయంలో ఈ ఆరిన నేల మీద వీళ్ళు వెళ్తున్నారు కదా అని ఈ ఫరో సైన్యం కూడా ఈ సముద్రంలో పడి వచ్చేస్తున్నారు. వీరు ముందుకు వస్తూ ఉండగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. వీళ్ళు ముందుకు వెళుతూ ఉండగా వీళ్ళు వెనకాల ముందుకు తరుముకుంటూ వస్తున్నారు. ఇలా తరుముకుంటూ సముద్రం యొక్క మధ్య భాగానికి వచ్చారు. ఈ సముద్ర యొక్క మధ్య భాగానికి ఫరో సైన్యం వచ్చినప్పటికీ, శత్రు సైన్యం వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు గట్టు దాటేశారు, ఒడ్డుకొచ్చేసారు. సముద్రాన్ని దాటేసి ఒడ్డుకొచ్చేసారు పిల్లారా. ఇప్పుడు దేవుడు మరొక అద్భుతం చేశాడు. అప్పుడు దాకా నీటితో గోడ కట్టిన దేవుడు మరలా మోసే ఇదిగో చెప్పగా, మోసే కర్ర చేపగా మరలా గోడలాగా ఉన్న ఐసు ముక్కల్లాగా ఉన్న వాటర్ మొత్తం మరలా ద్రవీభవించి యథావిధిగా మరలా ప్రవహించడం ప్రారంభించింది. వాళ్ళందరినీ నేట ముంచి చంపేసింది పిల్లారా. వారి శవాలు తర్వాత సముద్ర ఒడ్డున కనబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డ, మరెన్నటికీ ఆ శత్రువులు ఇంకా కనబడకుండా, ఇంకా శత్రువులే ఇంక వీళ్ళ తరమకుండా శత్రు భయం తీసేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలారా, మన దేవుడు నమ్మదగినవాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు నమ్ముకున్న మనుషులు నీకు సహాయం చేయరు. మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ తోబుట్టువులు, మీ దగ్గర దూర బంధువుల్లో ఎవరో మీకు సహాయం చేసేవారు లేరు. మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక సార్లు ఏంటి మా బ్రతుకులు అయిపోయి చచ్చిపోతే బాగుండని కూడా నువ్వు అనుకున్నావు. ఒక్క నిమిషం ఆగుబిడ్డ, చావు సమస్యకు పరిష్కారం కాదు. ప్రియులారా, నువ్వు చావవలసిన పని లేదు. నీకు సహాయం చేయడానికి ఇదిగో నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు. నీకు ఏ దారి లేదేమో, ఏ దిక్కు లేదేమో, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నామేమో ఇశ్రాయేలు ప్రజల్లాగా. లేదో, దారి లేని చోట కూడా, దిక్కు లేని చోట కూడా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. నిన్ను కాపాడుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు. మరలా నీ చీకటి జీవితం వెలుగు నింపుతాడు. నీ కన్నీటి జీవితాన్ని నాట్యంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా? ఈ కన్నీటి తర్వాత దేవుడు నీకు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ దుఃఖము తర్వాత నువ్వు గొప్ప మేలు చూడబోతున్నావు. ఇదొక పరీక్షా సమయం, ఇదొక శోధన కాలం, ఇది తాత్కాలికం మాత్రమే. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తన కృప నీకు చూపిస్తాడు. ఈ సమయంలో నువ్వేం చేయాలంటే దావీదు గారిలాగా
దేవా నా దాగు చోటు నీవే. ఈ కరోనా వైరస్ నుంచి కానీ, నా శత్రువుల నుంచి కానీ, నా సమస్యల నుంచి కానీ తప్పించగలిగిన వాడువు, రక్షించగలిగిన వాడువు నీవే. నీవే సమర్థుడవని దేవుణ్ణి నీ దాగుచోటుగా చేసుకో. నీ భార్య లేక నీకు భర్త, నీ బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళ్ళి మరలా క్షేమంగా రావాలంటే ఆయన నీకు తోడుగా ఉండవలసిందే. నీవు ఆయన రెక్కల కింద ఉండవలసిందే. ఎవరైతే ఆయన రెక్కల కింద ఉంటారో దేవుడు వారిని భద్రపరుస్తాడు. ఏ వైరస్కు చిక్కకుండా, ఏ తెగులుకు చిక్కకుండా, పిల్లారా ఏ శత్రువుకు చిక్కకుండా కాపాడుతాడు. భక్తుడు అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. ఈరోజు సమాధుల తోటల్లో శవాలు గుట్టలు గుట్టలుగా ఉండని, నీ ప్రాంతంలో ఎంతోమంది చనిపోని, నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉంటే, నువ్వు దేవుణ్ణి దాగుచోటుగా చేసుకుంటే ఆయన సెలవు లేకుండా మరణం నీ వద్దకు రాదు. ఎందుకంటే మన జీవాన్ని దేవుడు తన దగ్గర మూట కట్టి భద్రపరిచాడు. ఆయన సెలవు లేకుండా నీ ప్రాణం తీసే అధికారం ఎవరికీ లేదు, దేనికి లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యముగా ఉండు. ఆయన దాగుచోటుగా చేసుకో, ఆయన రెక్కల కిందకు చేరుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి భద్రపరిచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను బలపరచండి. ఎవరైతే రోగులుగా ఉన్నారో స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, కన్నీటితో ఉన్న వారికి సహాయం చేయండి. అయా ఈ దీన సేవకుడు ఈ పరిచయాన్ని ప్రభువా దీవించండి. ఈ టీవీ పరిచర్యకి నాయన సహకరిస్తున్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవే నన్ను బలపరచండి, మహిమ పొందుకోమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తున్నా. నేను 2 కాళ్ళు లేని కుంటివాడిని. నేనే దేవుడి కోసం ఎంత రోషంగా కష్టపడుతుంటే నీ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. నువ్వు ఇంకెంత ప్రయాసపడాలో ఆలోచించు. సమయం లేదు మిత్రమా, రోషంగా దేవుని కోసం పరిగెడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా ఫ్యామిలీ ప్రియులారా. చాలామంది అంటున్నారు మీకు వివాహం అయ్యిందా మీకు అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్ అండి. ఇదిగో ఈ విధంగా స్టిక్ ఉపయోగించి నడుస్తూ ఉంటాను. నేను ఈ స్టిక్ లేకపోతే నడవలేను. కాబట్టి హ్యాండిక్యాప్డ్ కదా అని చాలామంది అంటున్నారు వివాహం అయిందని అడుగుతున్నారు. ఇదిగో నాకు వివాహం అయింది. దేవుడు చక్కని గుణవతైన భార్యనిచ్చాడు. ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి 2 బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు పిల్లారా. పెద్దాయన పేరు యాజిన్ బాబు, రెండో వాడి పేరు ఎదిద్యా పాల్. 2 దేవునికే ప్రతిష్ఠిత అయిన బిడ్డలు. కాబట్టి ఈ మా సేవ కోసం మీరు ప్రార్థించండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద చూపించిన నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాము. ఒకవేళ నా ప్రసంగాలు కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటాయి. పాస్టర్ డాక్టర్ బాబుని కొడితే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మీకు అనేక ప్రసంగాలు దొరుకుతాయి. మీకు నా ప్రసంగాలు వాట్సాప్ లింక్ పంపించాలంటే 9182756534 అనే నెంబర్కి మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ చేస్తే నా ప్రసంగాల లింక్స్ మీకు పంపిస్తాను. మీరు కూడా చూడొచ్చు. మీకు 24 గంటల్లో మాకు అనుకూలత ఉన్నప్పుడు, అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు, ప్రేయర్స్ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయము. అప్పుడు కంగారు పడకండి. తర్వాత మరలా మేము చూసి కాల్ బ్యాక్ చేస్తాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.